రాగి జావా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా బౌల్లో ఒక గ్లాస్, ఈ గ్లాస్తో నేను 3 వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ని వేడి చేయాలి. అలాగే మనము ఏ గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నామో ఒక గ్లాస్కి 1 స్పూను రాగి జావా పిండి వేసుకోవాలి. చూడండి, 3 గ్లాసెస్ తీసుకున్నాను కదా, 3 స్పూన్స్. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఇందులో వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలబెట్టుకోవాలి. రాగి జావా అనేది మనకి హెల్త్కి ఎంతో మంచిదండి, ఆరోగ్యానికి. పిండిని 3 స్పూన్స్ తీసుకున్నాం కదా, ఇలా ఉండలు కట్టకుండా వాటర్ యాడ్ చేసి బాగా కలపాలి. రాగి జావా ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి ఏం తాగకుండా రాగి జావా ఇలా వేడి చేసుకొని 1 గ్లాస్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. మనకి వాటర్ అనేవి బాయిల్ అయినాయి చూడండి. ఇప్పుడు ఉండలు లేకుండా కలబెట్టుకున్నాం కదా రాగి జావాని పిండి, ఇందులో పోసేసుకోవాలండి. ఒక్క ఉండ కూడా లేదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ని, కొద్దిగా ఉడికించాలి. ఇప్పుడు జావా ఉడుకుతుంది చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు కొద్దిగా ఇందులో బెల్లం వేసుకోవాలి. అది మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేకుంటే అవసరం లేదండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే బెల్లం తినని వాళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, కొంచెమేనండి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేసుకోవాలి. జావా ఉడికిందండి, రాగి జావా చూడండి, వేడి వేడి రాగి జావా రెడీ. వీడియోలో నేను చూపిస్తున్నాను ఉడికిందా ఉడకట్లేదా అనుకుంటున్నారు. లేదండి, నేను ఉడికిన తర్వాతనే వీడియో మళ్ళీ ఆన్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం ఉడికేసింది చూడండి. మనకి ఇలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత గ్లాస్లో పోసుకొని వేడి వేడి రాగి జావా రోజు మార్నింగ్ 1 గ్లాస్ తాగితే ఆరోగ్యానికి మంచిది. హెల్దీ రాగి జావా రెడీ.